మీకు అసలు ఇంత ఫ్యామిలీ గురించి, రిలేషన్స్ గురించి, హస్బెండ్ గురించి, పిల్లల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఒక స్టేజ్లో అసలు పెళ్ళే వద్దని అనుకున్నారంట, పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నారంట, మరి ఏంటి అంత వేరియేషన్? ఏంటోనండి, అప్పుడు నచ్చలేదు నాకు. ఏదో ఏదో తెచ్చిపెట్టినట్టు ఫ్యామిలీ ఒక బర్డన్, ఇలా పెళ్లి చేసుకోవాలి, పిల్లలు వాళ్ళు పెంచాలి, ఇది ఒక సైకిల్లా ఉంది, ఏంటి వాట్ ఈస్ లైఫ్, తర్వాత ఏంటి ఏంటి దీనికి, ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేదండి. ఏదో లోపల ఉంటేనే కదా వస్తుంది. ఇప్పుడు సైకాలజీకి వెళ్ళారంటే కూడా ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళాను కదా. అప్పుడు మమ్మీతో చెప్పాను, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, ఏమో నచ్చట్లేదు ఈ లైఫ్, ఈ మనుషులు. అప్పుడు నేను కోపం వస్తే హేట్ దిస్ వరల్డ్ అని పెడుతుంటాను వాట్సాప్లో. అప్పుడు అందరూ మళ్ళీ రిప్లై, ఎందుకు హేట్ దిస్ వరల్డ్ అంటే మేమంతా నీకు ఇష్టం లేదా అంటారు. ఏదో నచ్చదు ఒకసారి. అప్పుడు ఎక్కడన్నా ఫీల్ అయ్యి హర్ట్ అయ్యాను అనుకోండి, నాకు నచ్చలేదు ఈ లైఫ్, వెళ్ళిపోదాం ఎక్కడికైనా, మనుషులు లేని చోటు దూరంగా, అంటే హిమాలయసే ఇంకా అంతే, అక్కడికే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి మనుషులు లేని చోటు అంటే. అలా వెళ్ళిపోయి ప్రశాంతంగా అలా బ్రతికేద్దామా, ఎందుకు ఈ లగ్జరీ లైఫ్, ఎందుకు, లేకుంటే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, లాస్ట్ డెస్టినేషన్ ఏమీ లేదు, లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. అప్పుడు అంటే మా అమ్మ, ఇలా వెళ్ళిపోతాను, ఉన్నది కూడా ఎవరికైనా ఇచ్చేసి, ఏ ఆశ్రమానికి ఇచ్చేసుకో, లేదు ఏమైనా చేసుకో మమ్మీ, నాకు ఇదంతా వద్దు, అటాచ్మెంట్ వద్దు, డిటాచ్మెంట్ కావాలి అంటే, నువ్వు ఇప్పుడు చేయొద్దు ఆ పని అంతా, చెయ్యి, ఇప్పుడు ఈ యంగ్గా ఉన్నావు, ఇప్పుడు నీకు సేవ్, ప్రపంచంలో ఎక్కడ నువ్వు వెళ్ళి ఆశ్రమంలో కూర్చొని నేను దండం పెట్టుకుంటానంటే కుదరదు, నాకంత నా ఇది లేదు, నువ్వు చేసుకో, మ్యారేజ్ చేసుకొని అంతా సెటిల్ అయ్యి అంత ఫ్యామిలీని ఒక సెటిల్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోమన్నారు. చూద్దాం ఫ్యూచర్లో అలాగన్నా వెళ్ళొచ్చు, లేదు ఇంకేదన్నా మారచ్చు. అదే చెప్పాను, అందుకే గోల్స్ పెట్టుకోలేదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. నేను చెప్పే 2012 ఫెబ్లో అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే, ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే, ఇలా వెళ్ళింది, ఇలా సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది, ఆవిడ ఇలాంటి, అది ఇంకా నేను మాటలో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు.